హలో అందరికీ. ఈరోజు మనం పిల్లలకి పాలలో కలుపుకొని తాగే విధంగా ఉండే ఒక ప్రోటీన్ మిక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. బయట మార్కెట్లో మీకు చాలా దొరుకుతాయి, కానీ దయచేసి అవి వాడకండి. ఎందుకంటే మీరు వాటి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసినట్లయితే ఇలాంటి యాడిటివ్స్, కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. ఇవి లాంగ్ రన్లో యూజ్ చేసినట్లయితే ఇవి క్యాన్సర్ కారకాలే కాదు, అంత పోషక విలువలను కూడా ఇవ్వవు అనమాట. సో దయచేసి ఇది వాడకండి. మనకింట్లో కామన్గానే దొరికే బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా ఫూల్ మక్నా, పిస్తా, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, ఇవన్నీ మనం ఇంట్లో పాయాసాల్లో లేకపోతే ఏదన్నా స్వీట్స్లో యాడ్ చేసుకొని తింటుంటాం టేస్ట్ కోసం. కానీ దీంట్లోనే చాలా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, ఎనర్జీ, ఐరన్ అన్నీ దొరుకుతాయి. సో ఇది పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను ఇందాక చూపించిన మోతాదులోనే తీసుకొని వీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ముందుగా నేను బాదం, జీడిపప్పు, ఫూల్ మక్నా వేసుకున్నాను. ఎందుకంటే బాదం, జీడిపప్పు కొంచెం టైం పడుతుంది. మీరు మరీ బ్రౌన్గా కాకుండా లైట్గా దూరగా వేయించుకోండి. ఒక 2 to 3 minutes, 5 minutes అంతే, అంతకు మించి వద్దు. దాని తర్వాత ఈ సీడ్స్ త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను సపరేట్గా వేసుకున్నాను. ఇవి వేసుకొని లాస్ట్గా నువ్వులు వేసుకొని అది నువ్వులు చిటపట అనేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన వాటిని సపరేట్గా పెట్టుకొని కొంచెం కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక వీటిని మొత్తంగా కలిపి మిక్సీ జార్లో కొంచెం వేసుకొని పల్స్ గ్రైండింగ్ చేయండి. పల్స్ గ్రైండింగ్ అంటే కంటిన్యూస్గా గ్రైండ్ చేయమాకండి. ఎందుకంటే అలా గ్రైండ్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చేసి ముద్ద కట్టిపోతుంది. అదే పల్స్ గ్రైండింగ్ అంటే ఆపుతూ మళ్ళీ ఆన్ చేస్తూ అట్లాగా మిక్సీ పట్టుకున్న పొడిని మీరు ఇలా వడగట్టాలన్నమాట. లైక్ సీవ్ చేసుకోవాలి. సీవ్ చేసుకుంటే పెద్ద పార్టికల్స్ అన్నీ సపరేట్ అవుతాయి. చాలా చిన్న పార్టికల్స్ ఇలా పొడి రెడీ అయిపోతుంది అన్నమాట. దీంట్లో ఇప్పుడు నేను ఫ్లేవర్కి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇష్టమైతే చిన్నపిల్లలకి చాక్లెట్ ఇష్టం కాబట్టి నేను ఈ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ పార్ట్ని స్కిప్ చేయొచ్చు. ఇది డేట్ షుగర్ అండి. దయచేసి వైట్ షుగర్ మానేయండి. వైట్ షుగర్ కాసెస్ గ్లైకేషన్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తాను. బట్ వైట్ షుగర్, రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఇది డేట్ షుగర్ అనమాట. అంటే ఎండబెట్టిన డేట్స్తో చేసిన షుగర్, న్యాచురల్ స్వీట్నర్, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి జస్ట్ ఆ టేస్ట్ కోసం. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇట్లాగా దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేకపోతే స్టీల్ జార్లో కానీ సేవ్ చేసుకోండి. రోజు పిల్లలకి పాలలో కలిపి లేకపోతే పెద్దవాళ్ళు కూడా పాలలో కలుపుకొని తాగొచ్చు. టేస్ట్ కూడా, హెల్త్ కూడా. వేడి పాలల్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది చూసారు కదా, ఇది ఎలా చేయాలనేది క్లియర్గా చూపించాను. దయచేసి బయట దొరికేవి మానేసి ఇంట్లోనే వీలైనంత వరకు తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి. టేస్ట్ కూడా. చూసారు కదా వీడియోని. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.